హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ అండి. ఇన్స్టాంట్గా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కమ్మగా మెత్తగా ఉండే కోకోనట్ ఇడ్లీ అండి. ఏ పప్పు నానబెట్టకుండా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. టేస్ట్ అదిరిపోతుంది చట్నీతో. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. డీటెయిల్స్లోకి ఏం కావాలి, ఇంగ్రీడియంట్స్ ఏంటి అని చూసేద్దాము. ముందు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని కప్పు కొలత అండి. మనం ఏ కప్పుతో తీసుకుంటే అన్నీ సేమ్ కప్పుతో తీసుకోవాలండి. ఇక్కడ మెజర్మెంట్స్ ఒక కప్పు అటుకులు తీసుకున్నామండి. ఆ అటుకులు నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి. మీకు పక్క మెజర్మెంట్స్తో చూపిస్తున్నామండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి, ఓకేనా? చూడండి, నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ వేసుకొని ఒక గంట వరకు నానబెట్టేసుకోండి. ఇప్పుడు అలానే ఇంకో బౌల్ తీసుకొని సేమ్ కప్పుతో ఇడ్లీ రవ్వ ఉంది కదండి, ఆ ఇడ్లీ రవ్వని 2 కప్పులు వేసుకుంటున్నామండి. ఒక కప్పు అటుకులకి 2 కప్పులు ఇడ్లీ రవ్వ. ఆ 2 కప్పులు వేసేసుకొని ఇది కూడా 2 సార్లు నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ ఉంచేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని ఇది కూడా ఒక గంట వరకు నానబెట్టేసుకోవాలండి. ఈ రవ్వ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి, అది రవ్వ కూడా వాటర్ వేసి నానబెట్టేసుకున్నాం కదా, మూత పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మీకు కొబ్బరి చిప్ప చూపిస్తున్నాం కదండి. బ్యాక్ సైడ్ అది చెక్కు ఉంటుంది కండి, ఆ చెక్కు తీసేసుకొని నీట్గా ఉంచుకోవాలండి. ఆ చెక్కుతో కూడా వేసుకోవచ్చు, కానీ అది తీసేస్తే మనకి మిక్సీ వేసేటప్పుడు మెత్తగా అయిపోతుందండి. అందువల్ల మనం ఆ చెక్కు అనేది తీసుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది. మనం మిక్సీ ఎక్కువసేపు వేయక్కర్లేదు. చూడండి, ఆ కొబ్బరి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కొబ్బరిని పీసెస్గా కట్ చేసుకొని సేమ్ ఒక కప్ అయిందండి. ఇక్కడ కొబ్బరి వచ్చేసరికి ఒక కప్ కొబ్బరి తీసేసుకున్నాము. ఆ కొబ్బరిని మిక్సీ వేసేసుకున్నాము. మిక్సీ మెత్తగా వేసేసుకోవాలండి. చూడండి, మెత్తగా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనే మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, ఆ అటుకులు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుంటున్నామండి. చూడ్డానికి చాలా తెల్లగా భలే ఉంటాయండి ఇడ్లీలు. రుచి కూడా అదిరిపోతుంది. చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చండి. మనం ఏ పప్పు, ఇప్పుడు మినప్పప్పు ఇవనుకో ఎక్కువసేపు నానబెట్టాలి కదా, అలా ఆ పనే లేకుండా ఇలా అటుకులతో ఇడ్లీ రవ్వ ఉంటే సరిపోతుందండి. ఇడ్లీ రవ్వ కొబ్బరి ఉంటే నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. చూడండి, మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ కొబ్బరి అటుకులు మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నామండి. దీంట్లోని మనం రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాం. యాడ్ చేసుకొని మనం ఒక 1 అవర్ వరకు ఇడ్లీ రవ్వను నానబెట్టేసుకున్నాం కదండి, ఆ రవ్వను కూడా గట్టిగా పిండేసుకొని ఆ రవ్వని ఈ అటుకులు ఇవి ఉన్నాయి కదండి, అటుకులు కొబ్బరి దాంట్లో వేసేసుకోవాలండి. గట్టిగా పిండేసుకోవాలి, వాటర్ లేకుండా. చూడండి, అంతా మొత్తం బాగా పిండేసుకుంటున్నాం కదా రవ్వని. అలా పిండేసుకొని ఆ బౌల్లోకి వేసేసుకోవాలండి. వేసేసుకొని ఈ అటుకులు ఈ రవ్వ బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఏ ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. గరిటెతో కానీ చేతితో కానీ బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇలా దీన్ని ఇన్స్టెంట్గా మనకు కావాలంటే మనం ఈనో ఉంది కదండి, ఈనో అన్న వేసుకోవచ్చు. సోడా ఉంది కదండి, బేకింగ్ సోడా, ఆ సోడా అన్న వేసి పెట్టేసుకోవచ్చు ఇడ్లీ. ఒకవేళ లేదు మనకు నెక్స్ట్ డే కావాలనుకుంటే ఒక నైట్ మొత్తం ఉంచేసుకోండి. 6 అవర్స్ సరిపోతుంది. మనం నానబెట్టుకుంటే 6 అవర్స్ అలా ఉంచేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలంటే సేమ్ మన ఇడ్లీ పిండి మనం మిక్స్ పెట్టుకుంటున్నప్పుడు ప్లేట్స్లో ఎలా ఉంటుందో అలానే ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ జోరుగా లేకుండా ఇడ్లీకి ఎలా ఉండాలో అలా ఉంటే సరిపోతుంది. మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మూత పెట్టేసుకొని రెడీగా ఉంచేసుకున్నాం కదండి. ఈలోపు మనము చట్నీ వేసుకుందామండి. ఈ చట్నీకి ఒక కప్పు శనగపప్పు ఉంది కదండి, ఆ శనగపప్పు, ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్, మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, ఆ పల్లీలు కూడా వేయడం వల్ల చట్నీ అనేది చాలా బాగుంటుందండి. పల్లీలు వేయడం వల్ల పల్లీలు, కొత్తిమీర ఉంది కదండి, ఆ కొత్తిమీర వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. మనకు చట్నీ తెలిసిందే కదండి అందరికీ. కొంచెం వాటర్ పోసుకొని
మనం చట్నీ కన్సిస్టెన్సీ ఎలా కావాలనుకుంటే ఆ కన్సిస్టెన్సీకి మెత్తగా చేసేసుకుంటున్నామండి. వేసేసుకొని ఆ చట్నీ అనేది బౌల్కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నామండి. ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం తాలింపు ఉంది కదండి, ఆ తాలింపు కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటున్నామండి చట్నీ అనేది. చూడండి, ఒక 6 గంటల తర్వాత మూత తీసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. కొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంది కదండి, అందుకోసం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఆ ఇడ్లీ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేసుకుందామండి. ఆ ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి రాసి, ఇంకా ఇడ్లీస్ ఉన్నాయి కదండి, ఆ ఇడ్లీలో ఒక 2 ప్లేట్లు పెట్టేసుకుంటున్నామండి. ఆ గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఈ ఇడ్లీలు ఉన్నాయి కదండి, ఆ ఇడ్లీలు కూడా పెట్టేసుకుంటున్నాము. ఒక 15 మినిట్స్ వరకు సిమ్లో ఉడికించుకోండి, సరిపోతుంది. 15 నిమిషాలు చాలండి. చూడండి, మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఒక 15 మినిట్స్ మన ఇడ్లీ ఎలా ఉడికించుకుంటున్నామో అలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఏం డిఫరెన్స్ లేదు, మనకి పిండి ఒకటే డిఫరెన్స్ అంతే. బాయిలింగ్ మెథడ్ మాత్రం సేమ్, మన ఇడ్లీకి ఎలా చేసుకుంటామో సేమ్ అలానే. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత చూడండి, ఇక్కడ మూత తీసి చెక్ చేసుకున్నాము. ఇడ్లీ అనేది మొత్తం ఉడికిపోయాయండి. ఇప్పుడు నీట్గా తీసేసుకుందామండి. ఆ ఇడ్లీ తీసుకునేటప్పుడు ఆ గరిటకి నీళ్లు తడిపి తీసుకుంటే మనకి ఈజీగా లేచి వస్తాయండి, అతుక్కోకుండా నీట్గా కూడా ఉంటాయండి. చూడండి, ఇడ్లీ అనేది నీట్గా ఇట్లా వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా తీస్తుంటే సరిపోతుందండి. ఆ షేప్లో కొంచెం చల్లారాక తీసుకోండి, మరీ వేడిగా ఉంటే అతుక్కుంటాయి. కొంచెం ఒక 1 మినిట్ 2 మినిట్స్కి చల్లారాక తీసేసుకోండి, ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, తెల్లగా భలే ఉన్నాయి కదా, సాఫ్ట్గా చూడడానికే అర్థమైపోతుంది ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీ అనేది. టేస్ట్ కూడా అదిరిపోతుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఆ చట్నీతో ఈ వేడివేడి ఇడ్లీ పైన కొంచెం మళ్ళీ కావాలంటే నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుందండి టేస్ట్. చూడండి, తుంపి కూడా చూపిస్తున్నాము ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో. ఇంకా లేట్ ఎందుకండి, మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా యమ్మీ ఇడ్లీస్ అనేది రెడీ చేసేసుకోండి, కమ్మగా భలే ఉంటాయండి. ఓకే అండి, మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.